రేపటి భవిష్యత్తుకు భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సింది కానీ భవిష్యత్తు నిర్మించాల్సింది కానీ స్టూడెంట్స్, విద్యార్థులు. మరి అలాంటి విద్యార్థులని సక్రమమైన మార్గాలు నడిపించేది టీచర్లు. కానీ లాక్డౌన్ కారణంగా వాళ్ళు కూడా స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నారు, పిల్లలు టీచర్లు చెప్పలేకపోతున్నారు. మరి దానికి పర్యవసానంగా, దానికి రీప్లేస్మెంట్గా చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మరి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కానీ ఆ ఆన్లైన్లో చెప్పే క్లాసెస్ పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, టీచర్స్ ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారు, అండ్ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అబ్బా ఏంట్రా నాని ఇలా అనుకుంటున్నారు అంటున్నారా, చాలా డౌట్స్ మన అందరికీ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ కిడ్ చూస్తున్నాం మనం అందరం. సో అలాంటి విషయాల్లో క్లారిటీ కోసం తెలుసుకోవడానికి ఈరోజు మనం ఒక టీచర్ని కావడానికి వచ్చామండి. టీచర్ అంటే ఆషామాషి టీచర్ కాదు. సిబిఎస్ఈ సిలబస్లో సిటీలోని టాప్ 5 స్కూల్లో ఒకటి అయిన ఒక స్కూల్లో మేడం వర్క్ చేస్తారు. మరి ఆ మేడం గురించి తెలుసుకొని, ఆ టీచింగ్ గురించి తెలుసుకొని మీ అందరికీ సలహాలు, సూచనలు మనం తెలుసుకుందాం. మేడం పేరు వచ్చేసి అనుష శ్రేష్ఠి. అనుష గారు నమస్కారం అండి. నమస్కారం నాని. యా మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఇస్ యువర్ క్వారంటైన్? క్వారంటైన్ యాక్చువల్గా చాలా బిజీ ఉన్నాము, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కదా. సో ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలంటే, అది సక్సెస్ చేయాలంటే ఫస్ట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది ముఖ్యంగా ఒక టీచర్కి ఎంత తెలుసో ఒక పేరెంట్కి అంతే తెలుసు. ఎందుకంటే ఆ పేరెంట్, బికాస్ ఇక్కడ పేరెంట్ చూస్తున్నాడు, టీచర్ ఇప్పుడు క్లాస్ అనుకో నాని గారు, ఇప్పుడు క్లాస్ అయితే మనకి పేరెంట్స్ కనపడరు, అండ్ పేరెంట్స్కి కూడా టీచర్స్ ఎలా చెప్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది పేరెంట్స్కి తెలీదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏంటంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ క్వశ్చన్, అసలు నాకు మెయిన్ డౌట్ అండి పర్సనల్గా, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది పిల్లలకి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఎవరు చెప్పలేరు, కానీ ఉపయోగపడుతుంది. ఎంతవరకు అనేది అది స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, టీచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మా ఇద్దరిని సపోర్ట్ చేసే పేరెంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచిగా చదివే స్టూడెంట్ని తీసుకున్నారనుకోండి, ఆ స్టూడెంట్ నువ్వు ఆన్లైన్ క్లాస్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా చక్కగా చదువుతాడు, డిఫరెంట్ సోర్సెస్ని రిఫర్ చేస్తాడు. అదే చదవని అబ్బాయిని తీసుకోండి, మీరు ఎంత చెప్పినా తనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు తను చదవడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అన్ ఇండివిజువల్ వెదర్ హౌ మచ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, చదువుకునే అబ్బాయి ఎక్కడ చదువుకుంటాడు, చదువు రాని వాడు ఎక్కడ చదువుకోడు, వాడి బిహేవియర్ ఎంత అని. బట్ బేసిక్గా పిల్లలకు ఆ బిహేవియర్ కానీ లేకపోతే చదవడం పైన ఇంట్రెస్ట్ కలిగించడానికి మీరు కేర్ తీసుకుంటారు. లైక్ స్కూల్లో అబ్బాయి ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీ ముందే ఉంటాడు కాబట్టి వాళ్ళకు మీరు చెప్పేవాళ్ళు. బట్ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు కదా. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మా రోల్ అనేది పేరెంట్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ పైన పేరెంట్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో టీచర్కి కూడా అంతే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే పిల్లోడు ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్లో టైం స్పెండ్ చేసేవాడు, కానీ ఇప్పుడు అలా కాదు, క్వారంటైన్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు కానీ టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కొంచెం పేరెంట్స్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ కొంచెం గైడ్ చేయాలి స్టూడెంట్ని. సో ఆన్లైన్ క్లాసెస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలామంది పిల్లలు హెసిటెంట్ ఫీల్ అవుతారు అడగడానికి డౌట్స్. సో ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ అయినా ఏ డెవలప్మెంట్ అయినా సరే ఫస్ట్ స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి. అది ఆన్లైన్ క్లాసెస్లో టీచర్ కన్నా ఎక్కువ పేరెంట్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ మంచిది అని నా ఉద్దేశం. వెరీ గుడ్ మ్యామ్. ఇప్పుడు ఇంకొకటి, మీరు చిన్నపిల్లలకు మ్యాక్సిమం మొబైల్స్ వాడినా టీవీ చూసినా కూడా కళ్ళు పాడవుతున్నాయని చెప్పేసి చాలా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటండి, మీరు స్కూల్ ఉదయం స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు స్కూల్ కంటిన్యూ అవుతుంది. మీరు అదే క్లాస్లో మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లల్ని కెమెరా ముందు, లైక్ ఆ ల్యాప్ ముందు కావచ్చు, మొబైల్ ముందు కావచ్చు, టీవీ ముందు కానీ కూర్చోబెడుతున్నారంటే పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదంటారా? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లోడు స్క్రీన్ ముందు కూర్చుంటున్నాడన్న అపోహ ఫస్ట్ తీసేయాలి మనం. ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు కూర్చోట్లేదు స్క్రీన్ ముందు. ఒక కరెక్ట్గా చెప్పాలంటే 4 hours మీరు ఒక 2 మూవీస్ చూసినంత టైము ఒక రోజు స్క్రీన్ ముందు కూర్చుంటే అది ఆన్లైన్ క్లాసెస్ అయిపోతున్నాయి. అంత స్క్రీన్ కూడా, అంత ఫేస్ కూడా స్క్రీన్ ముందు కానీ లేకపోతే ఐస్ బర్నింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు స్టడీస్ని పక్కకు పెట్టిన పిల్లలు గ్యాడ్జెట్స్తో ఆడతారు. ఇప్పుడు వేరే ఆప్షన్ ఏముంది నాన్నగారు? ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ కాకపోయినా ఇప్పుడు మీరు వద్దనుకున్నా సరే
పిల్లోడు పక్కకి వెళ్ళి ఆడే పరిస్థితి కూడా కాదు. మీకు మళ్ళీ లాస్ట్కి వచ్చాల్సింది గ్యాడ్జెట్స్కే. అది మూవీస్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మళ్ళీ మీకు ఫైనల్గా ఆప్షన్ దొరికేది గ్యాడ్జెట్స్. ఇప్పుడు ఆ గ్యాడ్జెట్స్ తోటి మీరు ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది ఒక అందుకు ప్రాఫిటే కదా. ప్రాఫిట్ ఓకే, ఒప్పుకుంటానండి. కానీ ఇప్పుడు ఏంటంటారంటే చాలామంది పేరెంట్స్ చూస్తున్నాం మేము కూడా కొంతమందిని, మేబీ ఒక హై క్లాస్ వాళ్ళు ఒక ల్యాప్ యూస్ చేయొచ్చు, లేకపోతే వైఫై వాట్ ఎవర్ మేబీ అలా యూస్ చేయొచ్చు. ఇంకొంతమంది ఉంటారు మొబైల్స్లో చూపించవచ్చు. ఇంకొంతమంది ఉంటారు మేబీ వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ లేకపోవచ్చు. మరి ఇలాంటి టైంలో పిల్లలకు ఈ అకాడమిక్ ఇయర్లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అది చూడకపోతే. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ నిజంగా ఇప్పుడు మనం టు బీ హానెస్ట్గా మాట్లాడితే ఆండ్రాయిడ్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ యూజ్ చేయని వాళ్ళు లేరు అసలు. అంటే 99% లేరు, టు బీ హానెస్ట్. లేదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, వీ కెనాట్ ఎఫోర్డ్ అనుకున్న పేరెంట్స్ ఏం చేయాలంటే, స్కూల్కి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాదర్ అవైలబుల్ లేడనుకోండి ఆన్లైన్ క్లాసెస్ జరిగే టైంలో. సో మీరు ఒక రిక్వెస్ట్ ఏమైనా పెట్టాలంటే రికార్డ్ అవుతాయి క్లాసెస్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇస్ గెటింగ్ రికార్డెడ్. ఆ రికార్డింగ్ అనేది మీరు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే చైల్డ్ ఈస్ గెటింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ వేర్ ఎవర్ హీ ఈస్ కదా. ఓకే, ఇది బాగానే ఉందండి. కానీ అసలు మెయిన్ ఇక్కడ ఏంటంటారంటే, మీరు కొన్ని క్లాసెస్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా దగ్గర ఉండి చెప్పాలి. ఎందుకంటే మేము చదువుకొని వచ్చిన వాళ్ళమే అక్కడి నుంచి. 10 సార్లు చెప్పినా కూడా అర్థం కాని పిల్లలు చాలా మంది ఉంటారు. లైక్ మా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను నేను, అలా ఉన్న వాళ్ళం ఉంటాం. మరి ఈ టైంలో పిల్లలకి దాదాపుగా 2-3 నెలలుగా మీరు వాళ్ళ కాంటాక్ట్లో లేకుండా జస్ట్ స్క్రీన్ మీద కనిపించుకుంటూ మీరు చెప్పడము. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్కూల్లో ఉన్నప్పుడు ఒక 10 మంది కిడ్స్ ఉన్నా సరే ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒక టీచర్, ఒక టీమ్ లీడర్గా మీరు అక్కడ నించోబెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ అనేది ఇంట్లో ఉండి ఆన్లైన్ స్క్రీన్ పైన కనిపిస్తూ చెప్తున్నారు. అంతమంది పిల్లలకు ఒకేసారి మీరు ఏ విధంగా ఆ స్క్రీన్ మేనేజ్ చేయగలుగుతున్నారు? లైక్ అంతమంది పిల్లల్ని ఒకేసారి ఎలా చూడగలుగుతున్నారు? మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు చెప్పండి నాకు. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నాని గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము తీసుకుంటే, మేము గూగుల్ స్క్రీన్స్లో మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం. అందులో ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టూడెంట్ వింటున్నాడా వినట్లేడా అనేది అంతవరకు మేము చూడగలం. ఇప్పుడు స్టూడెంట్ క్లాస్లో ఉన్నా సరే అతని బ్రెయిన్లో ఏమవుతుందో అనేది టీచర్కి తెలవడం అసంభవం. ఎందుకంటే ఒక స్టూడెంట్ డౌట్ అడిగితేనే మాకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా అర్థం కాలేదా స్టూడెంట్కి అనేది వెన్ హీఈస్ ఆస్కింగ్ డౌట్ వీ విల్ గెట్ టు నో. అది ఆన్లైన్ క్లాస్ అవ్వనివ్వండి, ఆఫ్లైన్ టీచింగ్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఫస్ట్ స్టూడెంట్ నుంచి రావాలి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఛాలెంజెస్ ఫేస్ అవ్వలేదు. స్టూడెంట్స్ అయితే, నేను యాజ్ ఎ టీచర్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఒక్కరు కూడా మ్యామ్ ఇది అర్థం అవ్వట్లేదు, ఇది కొంచెం కష్టంగా ఉంది అని మాత్రం మాకు ఎక్కడ కూడా అనిపించలేదు. ఒకవేళ అనిపించినా సరే టీచర్స్ ఆర్ రెడీ టు స్పేర్ సమ్ మోర్ టైమ్ ఆఫ్టర్ ద క్లాసెస్ ఆర్ ఓవర్. యాజ్ వీఆర్ టేకింగ్ సమ్ స్పెషల్ అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ది ఈవినింగ్, మేము ఏం చేస్తున్నామంటే పర్టికులర్ స్టూడెంట్స్ని స్పెషల్గా మేము ఆన్లైన్కి రమ్మని చెప్తున్నాం. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే, ఎవరెవరికైతే ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నాయో, ఒక 4-5 స్టూడెంట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ పూర్తికి మాత్రమే ఒక స్పెషల్ అవర్ పెట్టి వీఆర్ టీచింగ్ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ వీ థింక్. ఓకే, ఇలా చెప్పారు, మరి బాగానే ఉంది. కాకపోతే అంటే పిల్లలకి లైక్ చాలా మంది పిల్లలు ఉంటారు, లైక్ ఎలా అంటారంటే పేరెంట్ని చీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా పిల్లలకి క్లాస్కి చూడండి రా అని చెప్పేసి కానీ మొబైల్ కానీ ల్యాప్ కానీ హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఆ పిల్లలు చూస్తున్నారా, సరిగ్గా వింటున్నారా, లేకపోతే మొబైల్ ఆన్ చేసి పక్కన వేరే వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అవకాశాలు ఉంటాయి, తప్పకుండా అవుతాయి. ఎందుకంటే అది కూడా ఒక ఏజ్ వరకే. మీరు తీసుకుంటే 5th 6th వరకు పిల్లలు చాలా సిన్సియర్గా వింటారు ఆన్లైన్ క్లాసెస్. 7th నుంచి స్టార్ట్ చేస్తే మీరు +2 వరకు కానీ గ్రాడ్యుయేషన్ వరకు కానీ పిల్లలు మన కంట్రోల్లో ఉండడం కాస్త తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలంటే పేరెంట్ షుడ్ బి టూ ఫర్మ్ టువర్డ్స్ ద స్టూడెంట్ రిగార్డింగ్ ద స్టడీస్. మీరు స్టడీస్ ఓన్లీ 3-4 అవర్స్ జరుగుతున్నాయని మీకు ముందే చెప్పాను. సో ఆ 3-4 అవర్స్ ఏంటంటే ఒక కన్నేసి ఉంచాలి కిడ్ పైన, నిజంగా క్లాసెస్ అటెండ్ అవుతున్నాడా లేదంటే కెమెరా ఆఫ్ చేసుకొని వేరే వీడియోస్ ఏమైనా చూస్తున్నాడా అనేది పేరెంట్ ఒక కన్నేసి ఉంచితే దట్ విల్ బి టూ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ఎ టీచర్. వెరీ గుడ్.
మ్యామ్ మీరేంటి ఒక టీచర్గా ఉండి మీరు మంత్లీ శాలరీస్ మీకు ఈజీగా వస్తున్నాయి కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు, అది ఒక ఎంప్లాయీగా ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి యు ఆర్ గెటింగ్ శాలరీ ఈజీగా ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ ఇలా అనుకుంటున్నారు, వాళ్ళకేంటండి శాలరీస్ వస్తాయి చెప్తారు కానీ మా పిల్లలకు చదువు వస్తుందా లేదా సరిగ్గా అర్థమవుతుందో లేదని చాలా మంది బాధపడుతున్నారు. దానికి మీరేమంటారు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. ఎందుకంటే 80% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ థింకింగ్ ద టీచర్స్ ఆర్ గెటింగ్ సాలరీస్ అండ్ హవెవర్ దే విల్ బి సపోర్టింగ్ ద ఆన్లైన్ క్లాసెస్. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, హానెస్ట్గా చెప్పాలంటే మీరు సొసైటీలో తీసుకున్న ఫీల్డ్స్లో ఇప్పుడు పోలీస్ అవ్వనివ్వండి, డాక్టర్ అవ్వనివ్వండి, ఇంజనీర్ అవ్వనివ్వండి, టీచర్ అవ్వనివ్వండి, అందరికీ కంపేర్ చేస్తే లీస్ట్ పేడ్ ఆర్ టీచర్స్. సో అది అది ఓపెన్ ట్రూత్, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ పేరెంట్ అనుకుంటున్నాడు వాళ్ళకి ఏంటండి శాలరీస్ వస్తున్నాయి చెప్తారు అని అనుకుంటున్నారు, కానీ ఎవరికి వస్తున్నాయి శాలరీస్? అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఉమెన్ అండ్ 90% ఆఫ్ ద ఉమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద స్కూల్స్. మీరు స్కూల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లోనే తీసుకోండి, 80% ఆఫ్ ద స్టాఫ్ ఆర్ ఉమెన్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే టీచర్ శాలరీస్ మీద ఇల్లులు గడవండి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఫీజు కూడా పెంచట్లేదు ఇయర్, మీకు తెలిసే ఉంటుంది, ఫీజు పెంచట్లేదు. అదే ఫీజుతో స్కూల్స్ నడుస్తున్నాయి. అండ్ టీచర్స్ శాలరీస్తో ఇల్లులు గడవండి. ఏంటంటే మా సాటిస్ఫాక్షన్ ఇది. ఇప్పుడనే కాదు, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా, అ టీచర్ నెవర్ థింక్స్ అబౌట్ అ సాలరీ. అ టీచర్ థింక్స్ వెదర్ స్టూడెంట్ ఈస్ గెటింగ్ వాట్ ఎవర్ ఈస్ నాలెడ్జ్ ఈస్ బీయింగ్ షేర్డ్. ఒక స్టూడెంట్కి అర్థమవుతుంది, ఒక స్టూడెంట్ ప్రయోజకుడు అవుతున్నాడు అంటే పేరెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంతే ఈక్వల్గా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓన్లీ పర్సన్ ఈజ్ టీచర్. నెక్స్ట్ టు ద పేరెంట్ ఈజ్ ఓన్లీ టీచర్. సో శాలరీస్ గురించి మేము అంతగా పట్టించుకోమండి. మేమనే కాదు, ఏ టీచర్ అయినా సరే శాలరీస్ కావాలి. అలా అంటే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడానికి లేదు. మేమనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే ఫ్రీ సర్వీస్ చేసే అంత త్యాగమూర్తులు లేరు. అండ్ మీరు అనుకోవచ్చు, చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నారు వాళ్ళకి శాలరీస్ ముడుతున్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ని సపోర్ట్ చేస్తున్నారు అని. కానీ అది తప్పు, అలా అనుకోవద్దు. ఆన్లైన్ క్లాసెస్కి అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా మా శాలరీస్కి వస్తున్నాయి, కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ వీఆర్ గెట్టింగ్ శాలరీ సో దట్ వీఆర్ సపోర్టింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వీ వాంట్ అవర్ స్టూడెంట్స్ నాట్ టు మిస్ ఎనీ ఎడ్యుకేషన్. టీచర్లానే మాట్లాడుతున్నారు. సారీ, మధ్యలో డిస్టర్బ్ చేస్తే పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని అడగలేదండి. యాక్చువల్గా నాకు పర్సనల్గా ఇంకో డౌట్ ఉంది, హానెస్ట్గా మాట్లాడదామండి. ఇప్పుడు యు ఆర్ ఏ టీచర్, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ మదర్. మీకు కూడా కిడ్ ఉన్నారు కదండి, సో మీరు చిన్న పిల్లలకైనా సరే ఒక అకాడమిక్ ఇయర్కి మీరు తీసుకునే ఫీజు లక్షల్లో ఉంటుంది. మరి అలాంటి పిల్లలు ఎంతో మంది మీ స్కూళ్ళల్లో ఉంటారు, లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు మా దగ్గర. అలాంటప్పుడు మీకు శాలరీస్ తక్కువ ఉంటాయంటే మేము ఎలా నమ్ముతామండి? నమ్మాలి, తప్పదు. ఇప్పుడు మేము ఎలా నమ్ముతామంటే మీకు ఇప్పుడు మేము పే స్లిప్స్ అవన్నీ చూపించలేము కదా. సారీ నాట్ లైక్ దట్. ఏంటంటే ఇది మేము యాజ్ ఏ కామన్ పేరెంట్, కామన్ పర్సన్గా మాకు తెలిసింది మేము అనుకుంటున్నాం. ఇంత తీసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా వీళ్ళకి శాలరీస్ ఉంటాయి కాబట్టి అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి, ఎలాగో పిల్లల దగ్గర నుంచి అవుతుందంటే ఫీజులు పెంచకూడదు అని చెప్పేసి మా గవర్నమెంట్ ఒకటి చెప్పేసింది. బట్ ఉన్న ఫీజు తగ్గించకుండా అలాగే తీసుకుంటున్నారు. మరి మీ శాలరీ విషయంలో ఏం జరిగిందంటే అలాగే జరుగుతుందా మీకు కూడా ఏమైనా? శాలరీస్ విషయంలో ఏంటంటే ఈ ఇయర్ నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, ఏ ఫీల్డ్లో అయినా ఎవరికి ఇంక్రిమెంట్ అయితే లేదు. చాలామంది ఫీల్డ్స్ ఇప్పుడు ఓన్లీ నేను టీచింగ్ని మాత్రమే దృష్టిలో పెట్టట్లేదు. ఎవరైనా సరే కొంతమంది, అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఆర్ ది ఆర్గనైజేషన్. ఇఫ్ ద కంపెనీ ఈస్ హ్యావింగ్ ఫుల్ ఫండ్స్, దే ఆర్ పేయింగ్ ఫుల్ సాలరీస్. ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఫుల్ ఫండ్స్, దే ఆర్ డిడక్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. సో మా విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే టీచర్స్కి, కొన్ని స్కూల్స్ టీచర్స్ మాత్రం ఫుల్ సాలరీస్ అందుతున్నాయి, కొంతమందికి మాత్రం డిడక్షన్స్ తర్వాత కొంచెం డిడక్ట్ అయిన తర్వాత ఇస్తున్నారు సాలరీస్. వెరీ గుడ్ మ్యామ్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ క్వారంటైన్, లాక్డౌన్, పర్సనల్గా ఫస్ట్ ఒక చిన్నది మీరు చెప్పండి. ఒక టీచర్గా మీరు క్లాసెస్ చెప్పడానికి సాటిస్ఫై అవుతున్నారా? సాటిస్ఫాక్షన్ అనేది మళ్ళీ ఇది కూడా డిపెండ్స్ అండి. నా వరకు వస్తే పర్సనల్గా నా వరకు అయితే ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఐఎమ్ ఏ పేరెంట్ యాజ్ వెల్ యాజ్ ఏ టీచర్. ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ నేను నా చైల్డ్ ఎంత బెనిఫిట్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ నుంచి అనేది చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఏమవుతుంది, 1 ఇయరే కదా అని అనుకుంటారు. కానీ ఆ 1 ఇయర్లో ఒకవేళ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే పిల్లాడు ఎలా అవుతాడు అనేది కూడా ఆలోచించాలి. సాటిస్ఫాక్షన్ పరంగా వస్తే
టు బి ఆనెస్ట్, పేరెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్, చిల్డ్రన్ ఆర్ సాటిస్ఫైడ్, వి టీచర్స్ ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్. వెరీ గుడ్ మ్యామ్. ఓకే, మళ్ళీ అడుగుతాను, మీరు ఒక పేరెంట్గా ఇప్పుడు చెప్పండి. యాజ్ ఎ టీచర్గా మీ ఆన్సర్ ఉండాలి, పేరెంట్గా వినండి. ఈ ఇయర్, దిస్ అకాడమిక్ ఇయర్, మేబీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ కావచ్చు, కరోనా అనే ఒక దాని వల్ల పిల్లలందరినీ పాస్ చేశారు 10th grade వాళ్ళకి వితౌట్ ఎగ్జామ్. అవును నార్మల్గా అన్ని క్లాసెస్ కూడా ఒక అప్గ్రేడ్ ఇచ్చేస్తున్నారు, అందరికి కంప్లీట్గా ఇచ్చేస్తున్నారు కదా. అవును అవునా అంటే అది అవునండి, అన్ని క్లాసెస్కి ఇచ్చేసారు కదా. 10th క్లాస్కి ఇచ్చారు. అన్ని క్లాసెస్కి అంటే నేను చెప్తుంది 10th క్లాస్. ఇప్పుడు మీరు స్టేట్ సిలబస్ మీరు మాట్లాడేది. అవును, నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి 9th వాళ్ళకి ప్రమోట్ చేయలేదా? ఫస్ట్ నుంచి 9th వరకు కూడా ప్రమోట్ చేసినట్టే కదండి. ఇప్పుడు అది స్టేట్ వర్క్ లేదు కదా, అదేంటంటే మీకు స్కూల్ బిల్డింగ్ లో జరిగే ఎగ్జామ్స్, అవి బోర్డు వరకు వెళ్ళలేవు ఆ ఎగ్జామ్స్. సో బోర్డు వరకు వెళ్ళాల్సిన ఎగ్జామ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు ప్రమోషన్ ఇచ్చుకున్నారు. మిగతా పిల్లలందరికీ కూడా ఇంక్లూజివ్ గా జరిగే క్లాసెస్ కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేసుకున్నారు ప్రమోషన్స్. అయితే ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ఇయర్ లో కరోనా వల్ల 10th అనే సిలబస్ ఉన్న పిల్లలు 10th క్లాస్ వాళ్ళు వితౌట్ ఎగ్జామ్ వాళ్ళ గ్రేడింగ్ ఇచ్చేసారు ఫాస్ట్ గా. మరి ఫ్యూచర్ లో దీని వల్ల ఉద్యోగ విషయాల్లో ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా? ఇబ్బందులు వస్తాయి, కానీ ఎవరైతే ఆపర్చునిటీస్ రిక్రూట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జాబ్స్ అనేవి ఓన్లీ 10th ఉంటే చాలు క్వాలిఫికేషన్ అని అంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2019-20 అయినా 2020-21 అయినా అందరికీ తెలుసు కరోనా ఇయర్ ఏంటి అనేది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఇయర్లో నుంచి క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా టెస్టో లేకపోతే ఇంకేదైనా దేని మీద బేసిస్ అయినా వాళ్ళ టాలెంట్ అనేది కొంచెము యాక్సెస్ చేసి వాళ్ళకి స్పెషల్గా ఏదైనా టెస్ట్ పెడితే మిగతా వాళ్ళు కొంచెము హర్ట్ అవ్వకుండా ఉంటారని నా ఒపీనియన్. స్టేట్ కానీ సెంట్రల్ కానీ దీనిపైన ఒకటి తీసుకుంది, లైక్ తొందరగా చేసేసింది కదా. అవును, ఇప్పుడు మన దగ్గర లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు 10th పాస్ అయిన వాళ్ళందరి కోసము అది మంచి పని అని చాలా మంది అంటున్నారు, కానీ మిగతా వాళ్ళకి చెడ్డ పనే కదా. ఐ మీన్ వాళ్ళు హట్ అవ్వాల్సిన విషయమే కదా. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఏం ఎగ్జామ్ పెడతారండి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్? ప్రతి ఒక్కరు వెళ్ళరు కదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను మాట్లాడుతుంది 10th క్వాలిఫికేషన్ మీద ఇచ్చిన జాబ్స్ గురించి. ఇప్పుడున్న కరెంట్ ఇయర్ లో అయినా సరే బాగా చదివే పిల్లలు చాలా హర్ట్ అయి ఉంటారు, ఎందుకంటే పేరెంట్స్ చాలా థౌజండ్స్ ఆఫ్ ఫీజు ట్యూషన్స్ పైన పెట్టి ఉంటారు. అండ్ చదవని పిల్లలు చాలా హ్యాపీగా అయ్యి ఉంటారు, ఎందుకంటే మేము చదవలేదు పాస్ అయిపోయాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మన చేతిలో లేదు. కరోనా అనేది మనం గెస్ చేయలేదు, అది వస్తుందని మనకు తెలియదు. దానివల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని కూడా మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నారో, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారో, ఒకవేళ మీరు 10th మీదనే క్వాలిఫై చేసి జాబ్ ఇచ్చుకోవాలనుకుంటే అది కరోనా ఒకవేళ సర్టిఫికేట్స్ చూసి తెలిసిపోతుంది మీకు. 7th సర్టిఫికేట్ చూసినా 9th సర్టిఫికేట్ చూసినా పిల్లాడు నిజంగా క్లెవరా లేదంటే లక్కీ కొద్ది పాస్ అయ్యాడా అది మీకు తెలిసిపోతుంది. అది ఈజీగా ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. లేదు కొంచెం డౌట్ ఉంది అనుకోండి క్యాండిడేట్కి, మీరు జనరలైజ్ చేసి అయినా టెస్ట్ పెట్టచ్చు, లేదంటే పర్టికులర్ స్టూడెంట్స్కి అయినా టెస్ట్ పెట్టచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్, అది మన చేతుల్లో లేని పని. యా మేడం, మీరు చాలా బాగా చెప్తున్నారు. పేరెంట్స్కి టీచర్లకి సపోర్ట్ చేసుకుంటూ కానీ ఆన్లైన్ క్లాసెస్కి సపోర్ట్ చేస్తూ స్టూడెంట్స్ ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఒప్పుకుంటాను. కానీ ఒక చిన్న డౌట్ మేడం, పేరెంట్ ఇంట్లో ఉంటున్నారు కదా, మరి ఆ పేరెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నది అంటే, మీకు ఇంట్లో పిల్లగాడు స్కూల్కి వచ్చినంటే అక్కడ చూసుకునే వాళ్ళు మీరు, కానీ ఇప్పుడు చూసుకునే పరిస్థితి లేదు, మరి ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఆ పేరెంట్ వాళ్ళకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ క్లాస్ చెప్పేటప్పుడు? సో పేరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పిల్లోడికి మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా లేదా చూడాలి. ఎందుకంటే మేము ఫేస్ అయిన ఛాలెంజెస్లో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఏంటంటే, మంచి టాపిక్ ఒక మంచి మెయిన్ పాయింట్స్ చెప్పేటప్పుడు అబ్బాయి దగ్గర ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆ స్టూడెంట్ ఏమవుతుంది, 5 minutes అయినాక కనెక్ట్ అవుతాడు, మళ్ళీ 5 minutes మిస్ అవుతాడు. ఆ టాపిక్ మళ్ళీ మేము రిపీట్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఏమనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తుందా అని ఆ ఫ్లో అనేది, ఆ కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. సో ఫస్ట్ పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్గా ఉందా లేదా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, తను ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడైతే అటెండ్ అవుతున్నాడో అక్కడ అసలు సరౌండింగ్స్లో ఎలాంటి నాయిస్ లేకుండా,
అంటే కొంతమంది టీవీ పెట్టుకుంటున్నారు, కొంతమంది సాంగ్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది పేరెంట్స్ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు. కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ క్లాసెస్ మీద ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మధ్యలో స్టూడెంట్స్ని పిలవద్దు. ఎందుకంటే ఆ 45 మినిట్స్ క్లాసు 45 మినిట్స్ పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసేటట్టే పెట్టుకోండి. మధ్యలో పిల్లల్ని పిలిచి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అంటే అలా అంటే అప్పుడు స్టూడెంట్స్కే సీరియస్నెస్ అనేది పోతుంది. సో పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓ నైస్ మ్యామ్. కానీ కొన్ని స్టేట్స్ అనుకుంటాను, మేబీ అది మన దగ్గర ఉందో లేదో నేను చెప్పలేను, కానీ కొన్ని స్టేట్స్ కొంతమంది పేరెంట్స్ చెప్తున్నది ఏంటంటే ఇది 0 అకాడమిక్ ఇయర్ అయితే బాగుంటుంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 0 అకాడమిక్ ఇయర్ నాని గారు, ఇది మీరు ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. 0 అకాడమిక్ ఇయర్ అంటే అది ఒక ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎన్ని 0 అకాడమిక్ ఇయర్స్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారు, ఈ కరోనా అనేది 2-3 ఇయర్స్ వరకు ఇలానే ఉంటుంది, లాక్డౌన్ అనేది ఇలానే ఉంటుంది, సో చాలా కేర్ఫుల్గా ఉండాలని కొందరు అంటున్నారు. మనకి కరెక్ట్ ఐడియా లేదు. సో 0 అకాడమిక్ ఇయర్ అనేది యాజ్ ఏ టీచర్ నేననే కాదు, ఏ టీచర్ కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే పర్సనల్గా నాదే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. నేను కొన్ని రీజన్స్ వల్ల ఒక ఇయర్ రిపీట్ చేయాల్సి వచ్చింది నా ఎడ్యుకేషన్లో. నేను ఇప్పటికీ ఫీల్ అవుతా, ఆ ఇయర్ నేను యూజ్ చేసుకొని ఉంటే ఒక ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చేది నాకు నా వర్క్ లైఫ్లో. సో ఇలా ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల ఒక స్టూడెంట్ లైఫ్ ఎందుకు మనం స్పాయిల్ చేయాలి? మనకి ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, ఈ ఛానల్స్ అంటున్నారు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనము టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అండ్ వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ కరోనా ఈస్ గోయింగ్ టు బి ఎండింగ్ 1 year or 2 years or 3 years, we don't know. అలాంటప్పుడు 0 అకాడమిక్ ఇయర్ని అసలు సపోర్ట్ చేయొద్దు అని ఎవరెవరు ఛానల్స్కి రిక్వెస్ట్ చేయమన్నా నేను రిక్వెస్ట్ చేయడానికి నేను రెడీ. ప్లీజ్ దాన్ని మాత్రం అస్సలు సపోర్ట్ చేయొద్దు. అక్కడ పేరెంట్ బాగానే ఉంటాడు, టీచర్ బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. సఫర్ అయ్యేది మాత్రం స్టూడెంట్. లేటర్ ఆన్ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతే కూడా మనము మళ్ళీ ఆ టైంని బ్యాక్ తీసుకురాలేము. కాబట్టి దయచేసి ఉన్న ఫెసిలిటీస్ని వాడుకోండి. ప్లీజ్ యూజ్ ద ఫెసిలిటీస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ విత్ అస్ అండ్ డు నాట్ సపోర్ట్ 0 అకాడమిక్ ఇయర్. ఓ మై గాడ్, గ్రేట్. స్కూల్లో టీచర్, ఆన్లైన్ టీచర్, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న అనూష గారు. మేడం, నాకు ఎందుకో మీ లోపల ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది, ఇంత జోష్గా ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎప్పుడు ఇలానే ఉంటాను అంటే వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు ఇలానే ఉంటాను. అంటే పిల్లలకు కూడా మీరు క్లాసెస్ పిల్లలకి కూడా ఇలానే ఉంటాను. అదే ఒక ఎస్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు యాక్టివ్ గా ఉండడానికి. ఎస్, తీసుకుంటున్నారు కూడా చాలా మంది. ఎందుకు అడిగాను ఇదంటే, ఇంత యాక్టివ్ గా కనిపిస్తున్న టీచర్ అనూష గారికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇంతవరకు మీరు ఈ క్లాసెస్ ఆన్లైన్ టైంలో పీరియడ్ లో? కరెక్ట్ అడిగారు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ నాని గారు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారు, అరే వీళ్ళకేంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పేసుకుంటున్నారు, వీళ్ళ నడుస్తూనే ఉన్నది, అసలు వీళ్ళ జాబ్లో రెసిషన్ అనేది లేదు అని అనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్. కానీ టీచర్స్ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నారో తెలుసా మీకు? ఫస్ట్ అసలు ఏముంటాయంటే, మీరు ప్రశాంతంగా యాక్చువల్గా మీరు ఒక స్కూల్కి వెళ్ళినట్టుగా ఇంట్లోకి వస్తున్నారు, ప్రశాంతంగా కూర్చుంటున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, అంతే కదా. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి? ప్రశాంతంగా అని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే, మేము ప్రశాంతంగా ఉన్నామని అనుకునేలా మేము చేస్తున్నాం. కానీ మా ప్రశాంతత వెనకాల ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఎవరికి తెలీదు. తెలుసుకోవాలని అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు స్కూల్ అనుకోండి, నేను ఇంట్లో పనులు చేసేసుకుంటాను, స్కూల్కి వస్తాను, క్లాస్కి వెళ్తాను, లెసన్ చెప్పుకొని మళ్ళీ స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతాను. కానీ ఆన్లైన్ క్లాసెస్ అట్లా కాదు కదా. నేను ఒక 40 మందికి చెప్తున్నానంటే నా నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్లాంటప్పుడు నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేయాలి. పాపం నేననే కాదు, అందరు టీచర్స్ ఎవరెవరు ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు టీవీ పెట్టుకోలేరు అండ్ వాళ్ళు మాట్లాడుకోలేరు. మనము మన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కూడా నడుచుకోవాలి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ప్రైవసీ అనేది కాస్త తగ్గుతుంది. ఫస్ట్ ఏంటంటే, ఏదైనా పేరెంట్కి కాంటాక్ట్ అవ్వాలంటే స్కూల్లో ఉన్న ఫోన్ నెంబర్స్ నుంచి మనం కాల్ చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు,
మా ఓన్ ఫోన్ నంబర్స్ తోటి మేము పేరెంట్స్కి కాంటాక్ట్ అవుతాం. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవ్రీ పేరెంట్ కెన్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ అ స్కూల్ నెంబర్ ఆర్ అ పర్సనల్ నెంబర్. అంటే దీనివల్ల మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ దేర్ ఆర్ అ ఫ్యూ పేరెంట్స్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద పర్టికులర్ టైమింగ్ టు కాల్ ఎ టీచర్. ఎప్పుడంటే అప్పుడు టీచర్ కాల్ చేస్తారు, మేము అదే స్మైల్తో మాట్లాడాలి. బికాస్ వీ డు నాట్ వాంట్ టు షో దట్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, వీఆర్ ఆల్రెడీ అండర్ ప్రెషర్స్, అట్లా ఉండదు కదండి. సో ఇలాంటి ఛాలెంజెస్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో మీకు ఓపిక ఉందంటే నేను చెప్తాను, అదేం లేదు. అయ్యో చెప్పండి, ఎందుకంటే తెలుసుకోవాలి. అంటే మీలాంటి టీచర్స్ కి చేసే పడే ఛాలెంజెస్ ఏంటనేది మా పేరెంట్స్ తెలియాలి కదా చాలా మందికి. చెప్పండి. ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ టీచింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్జెక్ట్ ఇంగ్లీష్, నేను గ్రేడ్ 8కి ఇంగ్లీష్ చెప్పాలనుకుంటే ఆ టాపిక్ పైన ఉన్న సబ్జెక్ట్ చాలు, నాకు ఆ నాలెడ్జ్ చాలు. వెళ్తాము, మాకున్న డిఫరెంట్ వేస్లో టీచింగ్ చేస్తాము, పిల్లలకు అర్థమవుతుంది, ఎగ్జామ్స్ పెట్టేస్తాము, అక్కడితో చాప్టర్ క్లోజ్. కానీ ఆన్లైన్ క్లాసెస్లో ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ సబ్జెక్ట్ వీ నీడ్ టు గెట్ అప్డేటెడ్ ఇన్ ద టెక్నాలజీ ఆల్సో. అందరు టీచర్స్కి ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం ల్యాగ్ అవుతారు. సో ఇలాంటి టీచర్స్ ఏంటంటే ఇప్పుడు దే హ్యావ్ టు బీ అన్ ఆల్రౌండర్. ఎట్లా అంటే వాళ్ళకి టెక్నాలజీలో ఉండాలి, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సడన్గా మీకు ఇంటర్నెట్ నుంచి ఏమైనా గ్లిచ్ వచ్చినా ఎలా షిఫ్ట్ అవ్వాలి మొబైల్ హాట్స్పాట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై నుంచి మేము తీసుకుంటున్నాం ఆన్లైన్ క్లాసెస్, సడన్గా కరెంట్ పోయింది, ఏం చేస్తాము? చాలామంది టీచర్స్కి తెలీదు. నౌ వీఆర్ లెర్నింగ్ హౌ టు షిఫ్ట్ టు మొబైల్ హాట్స్పాట్. అంటే ఫస్ట్ టెక్నాలజీ మీద కూడా గ్రిప్ పెంచుకుంటున్నాం మేము. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ కెన్ సే. బికాస్ ఇప్పుడు నన్ను చూసి నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది ఆన్లైన్ పైన. కానీ అందరూ అలా ఉండరు కదా. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో. కొంతమంది టీచర్స్ అబౌవ్ 50 years వాళ్ళు కూడా ఉన్నారు, అబౌవ్ 60 years వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని, మోటివేటెడ్గా తీసుకొని దే ఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. నాని గారు యాక్చువల్గా ఇంకొక ఛాలెంజ్ ఏంటి చెప్పాలనుకుంటే, వీ నీడ్ టు మేనేజ్ బోత్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ అట్ ఏ ప్లేస్. ఇది ఎట్లా అంటే ఇంట్లోనే మేము జాబ్ చేస్తున్నాము, ఇంట్లోనే మేము పర్సనల్ లైఫ్ని కూడా లీడ్ చేస్తున్నాం. సో ఈ మేనేజింగ్ కూడా ఆ టెక్నిక్స్ మేము నేర్చుకుంటున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్. మేడం, క్లాసెస్ చెప్పడం బాగానే ఉంది ఆన్లైన్ లో, కానీ అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్ లో కూడా ఎగ్జామ్స్ తీసుకుంటున్నారంట పిల్లలకి. అసలు వాళ్ళు ఎలా రాస్తున్నారు, మీరు ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఇది చెప్పండి నాకు. అవును నాన్నగారు, నేను చెప్పడం మర్చిపోయాను. ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ అంటే కండక్టింగ్ ఎగ్జామ్స్ త్రూ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు ఏంటంటే క్లాస్లో ఏంటంటే మనం అక్కడే ఉంటాము, పిల్లడు కాపీ చేస్తున్నాడా లేదా అని చూసుకోవచ్చు. కానీ ఆన్లైన్ క్లాసెస్లో అలాంటి ఆపర్చునిటీ మాకు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలానో అలా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు కనిపిస్తారు పిల్లలు కాబట్టి ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై వెదర్ స్టూడెంట్ ఈజ్ కాపీయింగ్ ఆర్ నాట్. ఒకవేళ స్టూడెంట్ కాపీ చేసినా మేము ఏమి చేయలేని పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ సిన్సియారిటీ. టీచర్ ఎంత సిన్సియర్గా ఎగ్జామ్ పెడుతుందో స్టూడెంట్ కూడా అంత సిన్సియర్గా ఎగ్జామ్ రాయాలి అని మేమైతే మోటివేట్ చేస్తున్నాము పిల్లలకి. సో పేరెంట్స్ కూడా మోటివేట్ చేస్తున్నారు. ఇక్కడ ద మెయిన్ థింగ్ ఏంటంటే నాని గారు, కరెక్షన్స్. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బండిల్ తెచ్చుకుంటాము, కరెక్షన్స్ చేసేస్తాము, పేపర్ వల్ల స్టూడెంట్స్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్ కరెక్షన్స్. ఇక్కడ ఎలా అవుతుందంటే ఒక్కొక్క స్టూడెంట్, జనరల్గా 40 స్టూడెంట్స్ ఉంటారు ఒక్కొక్క క్లాస్లో, అండ్ ఒక్కొక్క పేపర్ కరెక్షన్ చేయాలంటే ఇట్ టేక్స్ నియర్లీ 10 to 15 minutes. ఎందుకంటే అది ఆన్లైన్లో. ఇప్పుడు జనరల్గా కరెక్షన్స్ అంటే ఇలా కరెక్షన్ చేసి ఇచ్చేస్తాము, ఆన్లైన్లో కరెక్షన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ మోర్ టైమ్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ యాజ్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ద టీచర్స్. సో ఇది కూడా ఒక ఛాలెంజింగే, బట్ వీఆర్ గెటింగ్ అప్గ్రేడింగ్ అండ్ వీ షుడ్ మౌల్డ్ టు ద సిచ్యువేషన్స్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా టీచర్స్ నుంచి ఎంత సపోర్ట్ ఉందో పేరెంట్స్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్నాము. ఎలా సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్నే తీసుకోండి. జీమెయిల్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు తన వేరే అకౌంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ సైన్ అవుట్ చేయడము. ఎందుకంటే గూగుల్ కానీ ఇప్పుడు మెన్షన్ చేయాలో తెలీదు, వేరే ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ మీరు 2-3 ఐడీస్తో లాగిన్ అవుతే ఒక ఐడి నుంచి ఇంకొక ఐడికి రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఫస్ట్ పేరెంట్ చూసుకోవాలి. అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, సిస్టమ్, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, ఫోన్ కానీ
మంచి పొజిషన్లో ఉందా లేదా, ఛార్జింగ్ ఉందా లేదా, మొత్తం అన్నీ చూసుకొని పిల్లోడికి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మోటివేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎ పేరెంట్. ఎందుకంటే టీచర్స్ మోటివేషన్ ఇస్తున్నారు, అండ్ when it comes from parent also, student will be beneficial in these exams as well. గుడ్ మ్యామ్. ఇదంతా బాగానే ఉంది కానీ మీరు పిల్లలకు అబౌట్ ప్రికాప్షన్స్ అబౌట్ దిస్ కరోనా ఏమైనా చెప్తున్నారా? అయ్యో అవునండి, ఎందుకు చెప్పమండి. ఎందుకంటే మేము ఇప్పుడు జనరల్గా ఏ టీచర్ అయినా సరే జస్ట్ అంటే పాత రోజుల్లో వేరేలా ఉండేది. క్లాస్కి వెళ్ళడము, జస్ట్ లెసన్స్ చెప్పడము, వెళ్ళిపోవడం. ఇప్పుడు అట్లా కాదు. టీచర్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటే స్టూడెంట్ అంత కాన్సన్ట్రేషన్ పెడతాడు సబ్జెక్ట్లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైం అనేది చాలా క్రూషియల్. అది ఎవరికైనా కానివ్వండి, స్టూడెంట్కైనా కానివ్వండి, పేరెంట్కైనా కానివ్వండి, టీచర్కైనా కానివ్వండి. ఇలాంటి పొజిషన్లో, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టడీసే కాకుండా హెల్త్ పరంగా కూడా స్టూడెంట్ ఎంత హెల్తీగా ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలి. సో దాని గురించి కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. డైలీ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నాము, లేజీగా ఉండద్దని చెప్తున్నాము. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక స్టూడెంట్ ఎవరైనా పేరెంట్ చెప్పడం దానికన్నా టీచర్ చెప్పేదానిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ అలా కూడా మేము యూస్ఫుల్ అవుతున్నాము. ఏంటంటే ఇప్పుడు పేరెంట్ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా అమ్మాయిని లేచి ఎక్సర్సైజ్ చెయ్యి అంటే చెయ్యదు. ఎందుకంటే పేరెంటే కాబట్టి అదొక కైండ్ ఆఫ్ ప్యాంపరింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. అదే టీచర్ నుంచి వచ్చిందంటే అమ్మమ్మ టీచర్ చెప్పింది కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయాలి. సో మా వరకు వస్తే మేము ఆన్లైన్లో ఎక్సర్సైజెస్ కూడా చెప్తున్నాము, పీటీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, డ్యాన్స్ కూడా జరుగుతుంది. సో వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ స్టడీస్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో. ఆన్లైన్ క్లాసులు ఎందుకబ్బా పిల్లలకు అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఆన్లైన్ క్లాసెస్ ఎందుకబ్బా అని పేరెంట్స్ అంటున్నారు. మరి అదే పేరెంట్ ఇప్పుడు ఆన్లైన్ డ్యాన్స్ కానీ, ఆన్లైన్ మ్యూజిక్ కానీ, ఆన్లైన్ ఆర్ట్ క్లాసెస్ కానీ, లేకపోతే ఆన్లైన్ యోగా కానీ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? దట్ మీన్స్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎ పేరెంట్ యాజ్ వెల్. ఓన్లీ టీచర్స్, స్కూల్స్ మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ చెప్తాము అని అంటే సరిపోదు. అది పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలని నా ఒపీనియన్. ఎందుకంటే స్క్రీనింగ్ ఎక్కువ అవుతుంది, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, పిల్లలకి కళ్ళు మండుతున్నాయి అని కొంతమంది పేరెంట్స్ అంటున్నారు. మరి అదే స్క్రీన్ టైము ఆన్లైన్లో వేరే ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు కూడా ఉంటుంది కదా. సో అలానే మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎక్కువ ప్రెషర్ అనేది మెంటల్గా ఉండదు స్టూడెంట్కి. వెన్ ఎ పేరెంట్ ఈజ్ రెడీ టు జాయిన్ ద చైల్డ్ ఇంటూ ఆన్లైన్ ఫైన్ ఆర్ట్స్, వై కాంట్ ఏ పేరెంట్ ఈజ్ రెడీ టు జాయిన్ ద సేమ్ చైల్డ్ ఇంటూ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్? ఇది మీ మంచి కోసమే కదా. దీనివల్ల ఫైనల్గా చూస్తే అక్కడ స్టూడెంటే కదా ఎక్కువ బెనిఫిట్స్ పొందేది. సో నన్ను అడిగితే మాత్రము టీచర్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ చేయాలని అంటున్నాను. యా మేడం, అంత బాగుంది. అసలు ఆన్లైన్ క్లాసెస్ ప్రతి దాని మీద నడుస్తుంది కదా. ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్పకపోతే పిల్లల్లో వచ్చే మార్పులు ఏంటి? ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయని అడుగుతున్నారు కదా. సరే, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలామంది పేరెంట్స్ అంటే ఒక 50% పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఒక 50% పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనే ఆస్పెక్ట్స్ని చూసుకుంటే ఫస్ట్ వన్ ఫీ ఫ్యాక్టర్. ఆ ఫీ ఫ్యాక్టర్ ఏంటనేది అది మన చేతిలో లేదు. ఇప్పుడు టు బి హానెస్ట్ అన్నీ నడుస్తున్నాయి, అందరికీ జాబ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆ ఫీ ఫ్యాక్టర్ గురించి నేను ఎక్కువగా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఐ కెన్ నాట్ టెల్ యూ ఎనీథింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్క్రీనింగ్ అని అంటున్నారు, అంటే స్క్రీన్ టైం అని అంటున్నారు. ఫస్ట్ కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, స్క్రీన్ టైం వల్ల మా పిల్లల కళ్ళు మండుతున్నాయి అది ఇది అని ఆన్లైన్ క్లాసెస్ వద్దు అంటున్నారు. సరే, ఒప్పుకుందాం. ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లాడు ఏం చేస్తాడు అంటే ఇది నా క్వశ్చన్. ఇది పేరెంట్స్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇప్పుడు నేను యాజ్ ఏ పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పాపకి ఏం చెప్తాను, తన స్టాండర్డ్ ప్రకారం ఆ టాపిక్స్ని ఇంటర్నెట్లో చూసి చదువుకోమా అని చెప్తాను. పిల్లలు చదువుకుంటారా అంటే అది టీచర్ నుంచి వస్తేనే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఏం చేస్తారు అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి కూడా కాదు, ఇంట్లోనే ఉండాలి. పక్కింటికి వెళ్ళి పక్కింటికి మన పిల్లల్ని పంపించి ఆడిపిద్దామనే ధైర్యం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇట్లాంటి టైంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దు, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, కళ్ళు మండుతున్నాయి, ఇలాంటివి తగ్గించుకోవడానికి మనం చూడాలి. కానీ ఎడ్యుకేషనే వద్దు అని మాత్రం అనకూడదు. పిల్లాడు ఎలా అవుతాడంటే ఉన్న టాలెంట్ని మర్చిపోతాడు.
అంటే స్టూడెంట్ ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాడో ఈ 1 ఇయర్ గ్యాప్ వల్ల, మీరు 1 ఇయర్ గ్యాపే ఎందుకండి, సమ్మర్ వెకేషన్ 2 మంత్స్ సమ్మర్ వెకేషన్ తర్వాత బేసిక్స్ కూడా నేర్పించాల్సి వస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి. అంటే ఆ 2 మంత్స్ గ్యాప్లో ఆ ముందు అకాడమిక్ ఇయర్లో ఏం నేర్చుకున్నాడో మర్చిపోతారు పిల్లలు. అది చైల్డ్ సైకాలజీ అంతే, వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు 1 ఇయర్ గ్యాప్ అంటే ఉన్న టాలెంట్ అనేది పోతుంది. ఇప్పుడు అది జెమ్స్ కానివ్వండి, లేకపోతే స్లో లెర్నర్స్ కానివ్వండి, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ హౌ గుడ్ యు ఆర్ అట్ ద అకాడమిక్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ యు ఆర్ ఫర్గెటింగ్ ఆర్ రిమెంబరింగ్. పిల్లలు మాత్రం మర్చిపోతారండి నాన్నగారు, ఎడ్యుకేషన్ అనేది మర్చిపోతారు, టాపిక్స్ మర్చిపోతారు, ఆ గ్రిప్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అని నా ఒపీనియన్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ తప్పకుండా ఉండాల్సిందే. అది మీరు క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, వాట్ ఎవర్ టైప్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మోడ్ ఇట్ ఈస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ క్వారంటైన్. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. అసలు ఓవరాల్ గా ఏదైతేనేమి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏంటి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళకు ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ మీ వాల్యుబుల్ టైం ని మా కోసం కేటాయించి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. అంటే అట్లీస్ట్ ఈ ఛానల్ ద్వారా అయినా సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ అనేది అందుతుంది అనే హోప్స్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో. అండ్ స్టూడెంట్స్ అందరికీ బాగా చదువుకోండి, డు నాట్ బి లేజీ. ఇంట్లోనే ఉన్నాం కదా, ఎక్సర్సైజెస్ ఎందుకు అవన్నీ అని అనుకోవద్దు. స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే హోమ్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.